రాజకీయాలన్నా ఈ రకంగా కలుషితమైపోవడం, విపరీతంగా ధన ప్రభావం రాజకీయాల్లో రావడం అన్నది చంద్రబాబు నాయుడు గారు క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొదలైంది. ఎందుకంటే ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ ఆయన యొక్క విధానాలని నేను చూసినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒక అనుభవంతో చెప్తున్నటువంటి విషయం. చూసినటువంటి పరిస్థితి ఎంత హేయంగా రాజకీయ నాయకులను అసహించుకుంటారు అనడానికి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఒక రాజకీయ నాయకుడు ఇంకొక నాయకుడిని అతని స్థాయి నాయకుడిని కొనేటటువంటి ప్రయత్నం చేయడం, కొండం అన్నది చాలా ప్రజాస్వామ్యానికి ఇది ఒక గొడ్డలు పెట్టు ఉద్యమాల రాజకీయం అని కూడా చెప్పడానికి నేను వెనకాడ తెలుసుకోలేదు. ఇందులో ఖచ్చితంగా ఒక రేవంత్ రెడ్డి తప్పు చేసాడు అని చెప్పడానికి లేదు. ముఖ్యంగా దీనికి ఆజ్యం పోసింది ఎవరైతే వెనకాల నుండి నడిపించాడో నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయనలో ఏమాత్రం ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నా, ఆ ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించాలనేటటువంటి ఏసన్ మాత్రం ఆలోచన ఉన్నా ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజీనామా చేయాలి. అసలు ముఖ్యమంత్రిగా కొనసాగడానికే నైతిక హక్కును కోల్పోయాడు. ఇవాళ ముఖ్యమంత్రిగానే కాదు, ఒక పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగడానికి వీలైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి విజువల్ చూసిన పరిస్థితి చూసినట్టయితే మా నాయకుడి యొక్క ఆమోదంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే నాయకుడితో వచ్చి మీరు బేరసారాలు కొనసాగించుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి చూస్తే ఖచ్చితంగా ఇందులో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది అన్నది అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏమాత్రం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలనుకున్నా సరే గౌరవం వేసని మాత్రం ఆయన ఉంటే స్వచ్ఛందంగానే ఆయన ఇటు ముఖ్యమంత్రిగాను అటు పార్టీ అధ్యక్షుడిగా కూడా రాజీనామా చేసి ఏదో ఒక మహతాశయంతో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తప్పులన్నీ వాళ్ళు చేస్తూ వాళ్ళ ఓటర్లను కొనుక్కోవడం దగ్గర నుంచి శాసనసభ్యుల్ని కొనేటటువంటి ప్రక్రియకి వెళ్ళి ఒక నీచమైనటువంటి రాజకీయాల్ని, క్షుద్ర రాజకీయాల్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు